హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, రెండు విషయాలు మనం చూసాం. మనము చేయవలసిన అనుదిన ప్రార్థనలలో ఒక ప్రార్థన, మనము దేవుని సన్నిధిలో క్షమాపణ, క్షమించే ప్రార్థన, పశ్చాత్తాపపడి మనం ప్రార్థించినప్పుడు, సహోదరులారా, అందరము కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ఈ సహవాసములో ఉంటున్న ప్రతి తల్లి, చెల్లి, తమ్ముడు, తండ్రి, సహోదరి, సహోదరులుగా, ప్రభువా, మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన మీరు ఆలకించే దేవుడు అని, ఈ దినం ఒక ప్రత్యేకముగా నిన్ను ప్రార్థించడానికి వచ్చిన సహోదరి సహోదరులను, తల్లులను, తమ్ముళ్లను, చెల్లెళ్లను, తండ్రులను, ప్రతి ఒక్కరిని కూడా నీ స్వాధీనంలో పెడుతూ, మీరు మాతో ఉండి నాకును ప్రస్తుతం బ్రతుకుచున్న ప్రతి జీవికి కావలసిన ఆత్మీయమైన అనుభవములు ఉంటున్న నీ పరలోకపు మన్నా కలిగే మాటలను మాకు అందింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం దేవుని స్తుతిద్దాం ప్రియులారా. రెండు చేతులు ఉన్న వారందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని మహిమపరచుకుందాం. ఈ దినం ప్రత్యేకంగా దేవాది దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు గనుక, ఈ వర్తమానం వింటున్న ప్రతి వారు, ఈ వర్తమానానికి సిద్ధపడుతున్న ప్రతి సహోదరి సహోదరులను ప్రభువు మనము చేయవలసిన ప్రార్థన అంశం, మనము చేయవలసిన ప్రార్థన 7 ప్రార్థనలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నాయి. అనుదినము చేసే ప్రార్థన. ఒక ప్రార్థన దేవుని లేఖనాలు చూసాము, చదవండి దయచేసి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము చదవను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త లోకానుసారమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ కృంగిపోయినా, నువ్వు ఎక్కడ పడిపోయినా, ఏ సమస్య నీలో ఉన్నా, దేవాది దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి వచ్చేటప్పుడు నీలో ఉన్న ప్రతీది నా దగ్గర ఒప్పుకోలు పడి, పశ్చాత్తాపడి, నా సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒప్పుకుంటావో, పశ్చాత్తాపము కలిగే జీవితం నీలోకి ఎప్పుడైతే వస్తాదో, దేవాది దేవుడు అంటున్నాడు, నేను నీతిమంతుడను కనుక నిన్ను నీతిమంతుడుగా నీ కుటుంబం అంతటిని కూడా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఆ ప్రభు యొక్క రాజ్యములోకి కొనిపోబడతానని దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం ఒక ప్రత్యేకమైన ఆలోచన మనకి రావాలి. దేవా, రాజులైనను, అధికారులైనను, ఈ లోకములో ఉన్న గొప్ప గొప్ప వారైనను నన్ను పవిత్రపరచలేరు, నన్ను పరిశుద్ధుడిగా ఉంచలేరు, నన్ను ఒక మంచివాడిగా తీర్చిదిద్దలేరు, ఒక నీతిమంతుడిగా చేయలేరు, ఒక న్యాయాధిపతిగా నన్ను ఎవ్వరూ మార్చలేరు. కానీ నేను ఎప్పుడైతే పశ్చాత్తాపడి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థిస్తే, నీ పరిశుద్ధ రక్తము చేత నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్ది, దుర్నీతి కలిగే పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విడిపించి నన్ను బాగు చేస్తానన్న ఆ సత్యాన్ని నేను ఎరిగి ఉన్నాను ప్రభు అని ఏ క్రైస్తవుడైతే, ఏ క్రైస్తవురాలైతే, ఏ దేవుని నమ్ముకున్న కుటుంబాలైతే
ఇలాగున ప్రార్థిస్తారో అటువంటి ప్రార్థనకు దేవాది దేవుడు తన చెవి యొగ్గి జవాబిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. కనుక ఈ దినం మన కుటుంబాల్లో ఇటువంటి ప్రార్థన ఉండాలి. భార్యాభర్తల మధ్య ఉండాలి, కుటుంబం మధ్య ఉండాలి, సంఘం పట్ల ఉండాలి, మరి వ్యక్తిగతంగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో ఆ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము 2024 సంవత్సరంలో 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఆ యొక్క అరణ్యములో జరిపించుతున్నప్పుడు, అది ఎత్తైన కొండ, ఆ కొండ మీద జరిగిస్తున్నప్పుడు ఒక తల్లి నన్ను ప్రశ్నించింది. ఏంటంటే, బాబు, మా అబ్బాయికి జాబు లేదయ్యా, అందరూ కూడా అసహించుకుంటున్నారయ్యా, అందరూ కూడా హేళన చేస్తున్నారయ్యా, ఆయన చదువుకున్నాడు కానీ తన ఫ్రెండ్షిప్ నుండి, మా రక్త సంబంధుల్లో, బంధుమిత్రుల్లో అందరూ కూడా అతన్ని ఒక చీప్గా మాట్లాడుతున్నారయ్యా అని ఆమె అడిగేటప్పుడు, ఈ ప్రార్థన తర్వాత మా బాబుకు తప్పనిసరిగా జాబ్ ఇస్తాడయ్యా అని ఆమె అడగడం జరిగింది. అప్పుడు నేను ఒకటే చెప్పాను, దేవుని పక్షంలో, దేవుని సేవకుడుగా, దేవుని యొక్క దైవజనుడుగా నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడు అని ప్రభు చెప్పాడు లేఖనములో. నా నామములో నువ్వు ఏది అడిగినా నేను నీకు అది ఇస్తాను అని ప్రభు చెప్పాడమ్మా. నువ్వు అడుగు, ప్రార్థించు, తప్పనిసరిగా నీ కుమారుడికి జాబ్ ఇస్తాడని ఆ యొక్క ప్రార్థన కూటంలో ఆ కొండ మీద చెప్పబడింది. ఓకే, ఒకటో రోజు ప్రార్థన జరిగిపోయింది. ఉదయం 9 గంటలకు వెళ్ళాం, సాయంత్రం 6 గంటలకు తిరిగి వచ్చాం. మళ్ళీ రెండో రోజు ప్రార్థనలోకి వెళ్ళాం, మళ్ళీ ఉదయం 9 నుండి మళ్ళీ సాయంత్రం 7 గంటలకు వచ్చాం. రెండో రోజు ముగించబడిన తర్వాత ఆయనకు ఒక కాల్ లెటర్ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక కంపెనీ సైడ్ నుండి ఎప్పుడూ అది ఆయన మరి వెళ్ళాడో పెట్టాడో తెలియదు కానీ మొత్తానికి తనకు ఒక కాల్ వచ్చింది. తన సెల్లోకి ఒక మెసేజ్ వచ్చింది, నువ్వు ఎక్కడున్నావో ఉన్న పాటన నీవు అంతా రెడీ చేసి ఈ కంపెనీలోకి వచ్చి ఫలానా డేట్న ఫలానా దినాన్న జాయిన్ అయిపో బాబు అని వాళ్ళ సెల్కి మెసేజ్ వచ్చింది. ఆయన ఎంతో దూరంలో ఉన్న కుమారుడు తల్లి ప్రార్థనలోకి వచ్చుంటే ఆ మెసేజ్ సెల్లో చూసి పరిగెట్టుకుంటూ ఇంచుమించు 3:30 గంటల సమయంలో చక్కని ప్రార్థన, స్తుతి, ఆరాధనలు, విజ్ఞాపనలో అందరూ చప్పట్లు కొడుతూ ప్రార్థించుచున్నప్పుడు ఆ యవనాస్తుడు పరిగెట్టుకుంటూ వచ్చు ఆయన చెప్పాడు దేవునితో, ఏమంటే, అమ్మ నాకు జాబ్ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. 2 రోజులు ప్రార్థనలోనే దేవుడు అద్భుతం చేస్తే, 2 రోజులు ఉపవాస ప్రార్థనలోనే ఒక జాబ్ ఇస్తే, నువ్వు చేయించిన ప్రతి దినం ప్రార్థనలో ఇంకా అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, మహోన్నతమైన కార్యాలు చేస్తాడు. అప్పుడు తల్లి కుమారుడు సంతోషించి ఒకరికొకరు పట్టుకొని కన్నీరు విడిచి, మా దేవుడు మా ప్రార్థన విన్నాడయ్యా, మా అంగలార్పు మా దేవుడు చూశాడయ్యా, మా వేదన చూశాడు, మా దుఃఖం చూశాడయ్యా, నిజంగా ఈ ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతం జరిగిందని వారు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు, నీవు ప్రార్థనలో, అనుదినము చేసే ప్రార్థనలో ఇటువంటి పశ్చాత్తాపపడే ప్రార్థన ఉండాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకోలు పడాలి, ఆయన అడగాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. చాలామంది నిలిచి ఉన్నాము అన్నట్టు ఉంటారు, కానీ దేవునితో నిలిచి ఉండటము అతి కష్టంగా ఉంటుంది. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏది ఉన్నా ఈ లోకానుసారమైన దుర్నీతి నుండి తప్పించగలిగి, కాపాడగలిగి, నీతిమంతుడుగా తీర్చిదిద్దగలిగిన వాడు మన ప్రభు అయిన లోకరక్షకుడైన యేసయ్య. హల్లెలూయా. అటువంటి యేసు దగ్గరికి ఈరోజు నువ్వు రా. ఈ వర్తమానం వింటున్న ప్రతి సహోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ పరిస్థితిలో, ఏ సమస్యలో నువ్వు సమస్యలిపోయి, ఒకవేళ కృంగిపోయి పడిపో ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కుటుంబంలో చేసిన అద్భుతం, ఈ యవనాస్తుడికి ఇచ్చిన అద్భుతం
నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. అటువంటి అద్భుతాలు చేసే యేసయ్య దగ్గరికి మనం రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన యొద్ద మనం ప్రార్థన చేయాలి. అది నీకు భయంకరమైన శోధనే కావచ్చు, అది నీవు విడుదల పొందలేని సమస్య కావచ్చు, దేవుని సన్నిధిలో సంపూర్ణ విడుదల ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూస్తున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, మరి ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి ప్రియులారా త్వరగా. మేము నడవవలసిన మార్గమును, గట్టిగా చదవాలమ్మా, మేము నడవవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును దేవుడగు యెహోవా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చూస్తున్నాం, దేవుడు మనకు ఒక గైడెన్స్ ఇస్తాడు, ఒక మంచి ఆలోచన ఇస్తాడు, ఒక మంచి నడవడిక ఇస్తాడు, నీకు ఒక మంచి టాలెంట్ ఇస్తాడు, నీకు ఒక మంచి తలంతులు ఇస్తాడు. ఆ తలంతులను నీవు కాపాడుకోవాలి. ఆ తలంతులను నువ్వు అభివృద్ధి పరచుకోవాలి. నువ్వు అభివృద్ధి పరిచి కాపాడుకోవాలి అంటే కాపాడుచున్న దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధికి నువ్వు రావాలి, ఆయనతో కూడా నువ్వు ఉండాలి. ప్రభు అంటున్నాడు, నీవు నా మాట విని నేను పంపిన వాని అందు విశ్వాసం ఉంచిన ఎడల మరణములో నుండి జీవములోనికి దేవుడు దాటిస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. కనుక ఈ దినము నువ్వు వింటున్న ఈ వాక్యం మీద ఆధారపడి, దైవజనుల మీద నువ్వు ఆధారపడవసరం లేదు, దైవజనుల మీద మీరు ఆధారపడవసరం, ఏ సంఘం మీద నువ్వు ఆధారపడవు, ఏ సమాజం మీద నువ్వు ఆధారపడవు. నీవు నమ్ముకున్న వాక్యం మీద ఆధారపడి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు విని నిన్ను విడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచి గైడెన్స్. వాట్ ఈస్ ద థ్రిల్ అంటే, ఆయన ఇచ్చిన ఆత్మీయమైన జ్ఞానంతో మనం నడిచేటప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. మహా ఉన్నతమైన, ఈరోజు నా సహోదరుడు అలాగుండొచ్చు, లేకపోతే మా కుమారుడు అలాగుండొచ్చు, కానీ దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎవడు ఆపలేడు. దేవుడు దీవించినప్పుడు ఈ భూలోకంలో ఎవ్వరు కూడా చాటిరారు. గొప్ప ఉన్నతమైన వారుగా ఆయన ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిలిగ్రామ్ గారు కూడా ఒకప్పుడు ఆయన ఖాళీగా ఉన్న స్థలాల్లో వర్తమానాల్ని అందించేవాడట. ఆయన అనుకునేవాడట, ఇంత గొప్ప అద్భుతం జరుగుతుందా, ఇంత గొప్ప మహత్యం దేవుడు చేస్తాడా, ఇంత ఉన్నతమైన వాడుగా నన్ను ఆశీర్వదిస్తాడంటే, ఎస్, ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నువ్వు సేవించుచున్న దేవుడు గొప్పవాడు, నువ్వు ప్రార్థించుచున్న దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడిని నువ్వు కలిగి జీవించి ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా విడిపిస్తాడు. హల్లెలూయా. తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడానికే మన నిమిత్తమే ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా మాట విను, నా యందు నువ్వు ఉండు, నా మాట విను, నీకేది ఇష్టం అది అడుగు, నేను నీకు అది ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. మనము చేయలేని కార్యాల్లో, మనము ఇవ్వలేని స్థలాలకు వెళ్ళి మన కొరకు ఆలోచించలేని వాటి కొరకు మనం ప్రయాసపడుతుంటాం. మనము చేసే ప్రతి కార్యము కూడా దేవుని దగ్గర పెట్టి, దేవుని సన్నిధిలో సమర్పించి మనము ఏకంగా ఉండి ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు మార్గాలు తెరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతి దైవజనుడు, ప్రతి మినిస్ట్రీ, ప్రతి పెద్దవారు, గొప్పవారు ఎలాగయ్యారంటే ఈ ప్రార్థనల వల్లనే. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన ద్వారా గొప్పలయ్యారు. ఆ ప్రార్థన చేయుట ద్వారా ఈరోజు ఆశీర్వదింపబడి అనేకులకు ఆస్తికర్తలుగా ఉన్నారు అంటే ప్రార్థన అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకప్పుడు వారి జీవితంలో, ఒకప్పుడు వారికి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఉన్నతమైన వారుగా ఉన్నారు అంటే దేవుని బిడ్డలు ప్రార్థన. హల్లెలూయా. అనుదినం మనం చేసే ప్రార్థనలో రెండో ప్రార్థన ఏంటంటే, ఎవరైనా నీకు మంచి గైడెన్స్ ఇచ్చేటప్పుడు, ఎవరైనా నీకు మంచి ఆలోచన చెప్పేటప్పుడు, ఎవరైనా మంచి సలహాలు నీకు ఇస్తున్నప్పుడు అది తప్పనిసరిగా నువ్వు పాటించాలి. ఆ కార్యములన్నీ కూడా సఫలపరిచి దేవుడు వాటి నుండి విడిపిస్తాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క వాక్యము చాలా బహు బలమైనది. ఆయన శక్తిమంతుడు, ఆయన నీతిమంతుడు. మనం ప్రార్థిస్తే చాలు, మన ప్రార్థనకు ఆయన మనకు అద్భుతాలు చేసి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా చూద్దాం ప్రియులారా, మార్కు సువార్త 11:24. 1, మనము క్షమించే పశ్చాత్తాపపడే ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు ఆ ప్రార్థనకు తగిన జవాబును అనుగ్రహిస్తాడు. రెండవదిగా, దేవుని చేత మనము మంచి తలంతులను పొందుకొని దాన్ని అభివృద్ధి పరచుట ద్వారా మన నడకలో మనము చేయుచున్న ప్రతి పని కూడా ప్రభువుకు అప్పగించి ముందుకు నడిచేటప్పుడు దేవుడు తప్పనిసరిగా దాన్ని అభివృద్ధి పరిచి దాని నుండి విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. మూడవదిగా చూద్దాం, చదవండి దయచేసి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు నువ్వేదైతే అడుగుతున్నావో, నువ్వేదైతే ఆలోచిస్తున్నావో, నువ్వు ఏ విషయంలో అయితే కృంగిపో ఉన్నావో, నువ్వు ఏ విషయంలో అయితే పడిపో ఉన్నావో, నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, ఏ వ్యాధితో అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, నీ కుటుంబంలో నీ కుమారులకు, నీ కుమార్తెలకు, లేకపోతే నీ బిడ్డలకి, నీ రక్త సంబంధుల దగ్గర నీవు చాలా దీన దరిద్ర స్థితిలో పడి ఉన్నావేమో, ప్రభు అంటున్నాడు అందువలన అనే మొదలెట్టాడు ప్రభు. చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు నువ్వు ఏదైతే అడిగావో, నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, నువ్వు ఏ దేవుని మీద అయితే విశ్వాసం కలిగి ఉన్నావో, నీ విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పదవ్వాలి. నువ్వు విశ్వాసములో ముందుకు పరుగులు తీయాలి. అప్పుడు విశ్వాసములో దేవుడు విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వాస సహితమైన ప్రార్థన ఏ వ్యక్తి దగ్గర ఉంటుందో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయాన్న ఆదివారము ఆరాధన జరుగుతూ ఉన్నది. వాక్యాన్ని నేను ఆ మందిరంలో అందిస్తూ ఉన్నాను. వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఒక సహోదరుడు ఒక వాక్యమైన తర్వాత ప్రార్థనకు వచ్చి నన్ను ఒక సలహా అడిగాడు. ఈ వాక్యాన్ని చూపించినప్పుడు ఆవ గింజంత విశ్వాసం నీలో ఉన్నట్లుగా అయితే ఈ కొండను చెప్పండి, ఈ కొండను తీసి అవతల పడవేయమని ప్రార్థిస్తే అలాగున దేవుడు చేస్తాడని లేఖనాల్లో ఉన్నాయి. ఇది మొత్తం వర్తమానం విని వచ్చి ఆయన చెప్పాడు, అయ్యా నా ఇంటి ముందర, దేవుని స్తోత్రం చెప్పండి, ఎన్నో సంవత్సరాల నుండి ఒక చెత్త కుప్ప అలాగే ఉంటుంది. ఊరు వారందరూ కూడా అక్కడే తెచ్చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఎందుచేతనంటే నీవు అడిగినది, నీవు ప్రార్థించినది తప్పనిసరిగా దేవుడు చేస్తాడు అన్న విశ్వాసం మనలో ఉండాలి. అవతల వాళ్ళ దగ్గర కాదు. నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని దగ్గరికి వస్తున్నావు, దేవుని పరిచర్య చేస్తున్నావు, దేవుని పని చేస్తున్నావు, దేవుని కొరకు వాడబడుతున్నావు. అలాంటప్పుడు దేవుడు ఎందుకు నువ్వు అడిగిందేవాడు, నువ్వు అడుక్కునేది ఎందుకు నువ్వు పొందలేవు? నీలో విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. అప్పుడు నేను చెప్పాను, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి, ఆ యొక్క చెత్త కుప్పను దేవుడు తొలగిస్తాడని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న గతించిన ప్రభుత్వం ఉండేటప్పుడు ఆ గ్రామ సర్వే అవుతున్నప్పుడు ఈ చెత్త కుప్ప ఇక్కడ ఎందుకు ఉందని ఒక అధికారి అడిగాడట. దేవుని స్తోత్రం. ఆయన వచ్చి, అయ్యా ఎన్నో సంవత్సరాల నుండి నేను ఎవరితో గొడవలు పడలేను, ఎవరికి నేను ఏం చేయలేను, నాకు ఏ అధికారం లేదయ్యా, కానీ ఈ వాసన నేను భరించలేకపోతున్నానని ఆ వ్యక్తి ఆ అధికారితో చెప్పేటప్పుడు, ఎవరు వేస్తున్నారో నీకు తెలుసా అంటే ఒక 4-5 పేర్లు చెప్పాడు. అంతే. ఆ 4-5 పిలిపించి వెంటనే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి ఎవరైతే పేర్లు చెప్పాడో వాళ్ళ చేత ఆ చెత్తను కుప్పను తొలగించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ప్రార్థించినప్పుడు ఏంటంటున్నాడు దేవుడు, నువ్వు ప్రార్థన చేసి అడిగేటప్పుడు
నీవు పొంది ఉన్నానని నమ్మాలి, దేవుడు చేస్తాడని నమ్మాలి, దేవుడు చేయగలిగిన సామర్థ్యుడని నమ్మాలి. నీ విశ్వాసములో గొప్ప విజయాన్ని నువ్వు చూడాలి అంటే ఇటువంటి విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మళ్ళా నేను వెళ్ళేటప్పటికల్లా అప్పుడు కన్నీరుడిస్తూ చెప్పాడు, అయ్యా నేను ప్రార్థించాను, ఆ చెత్త కుప్పను తీయించేశారయ్యా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన గొప్పది, ప్రార్థన చాలా విలువైనది, ప్రార్థన చాలా బలమైనది. ప్రార్థనకు మించినది ఈ ప్రపంచ చరిత్రలో ఏది లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ కలిసి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అద్భుతాలు చేసే దేవుళ్ళు మనం ఉంటూ ఉండి, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుళ్ళు మనం ఉంటూ ఉండి, మనం అడిగే ప్రతిదీ కూడా ఇచ్చే దేవుడు మనకుండి, మనము దేవుని దగ్గర ఎక్కువగా విశ్వాసము కలిగి మనం ప్రార్థించలేకపోతున్నాం. కనుకనే దేవాది దేవుడు మన కార్యాల్లో ఆలస్యం చేస్తున్నాడు, మన పనుల్లో ఆలస్యం చేస్తున్నాడు. మనకున్న విశ్వాసం అల్ప విశ్వాసం లాంటిది కనుక, అవిశ్వాసం లాంటిది కనుక విశ్వాసము ద్వారా కార్యాలు దేవుడు చేయలేకపోతున్నాడు. కానీ ఈ వాక్యాన్ని ఆధారము చేసుకున్నట్లు మనం ప్రార్థించి నమ్మితే తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. దేవుడు మనతో కూడా ఉండి మన పక్షములో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, నా సహోదరుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు తనకు సొంతంగా లేకపోవచ్చు, చేయడానికి అనుకూలంగా ఉండి కూడా, వారికి బలం ఉండి కూడా ముందుకెళ్ళలేకపోవచ్చు. కానీ దేవుడు అద్భుతం చేసేటప్పుడు నువ్వు అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మన ప్రార్థన దేవుని మీద ఆనుకొని ఉండేటప్పుడు, నువ్వు చేస్తున్న పరిచర్య దేవునికి ఇష్టకరంగా ఉండేటప్పుడు, నువ్వు చేస్తున్న పరిచర్య దేవునికి మహిమకరంగా ఉండేటప్పుడు, నువ్వు కష్టపడుతున్న నీ పని దేవునికి ఇష్టంగా ఉండేటప్పుడు తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, విడిపిస్తాడు, నీ నామం గొప్ప చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దైవజనుడైన నెహెమ్యా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. 1వ అధ్యాయం 1 నుండి 5-6 వచనాల వరకు చదివితే దైవజనుడు కొన్ని దినాలనే ఉన్నాయి అక్కడ. ఎన్ని దినాలమ్మా? నీకు ఇప్పుడు బలహీనత ఉందమ్మా, ఎవరు నిన్ను బాగు చేయలేరు. నీకు సమస్య ఉంది, ఎవరు నిన్ను విడిపించలేరు. శోధన ఉంది, ఎవరు తప్పించలేరు. కేవలము దేవుని చేత నుండి మనం తప్పించబడతాం, దేవుని చేత నుండి మనం స్వస్థత పొందుకుంటాం, దేవుని యొద్ద నుండే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. అప్పుడు నెహెమ్యా ఒక వార్త విన్నాడు, ఒక సమాచారాన్ని విన్నాడు. ఈ మాటలు నేను విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, ఓ ఆకాశములో మహిమతో నింపబడిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను చేసిన నిబంధన స్థిరపరచుము. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిలో దివారాత్రము నీ దాసుడైన ఇశ్రాయేలీయుల ప్రజల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. కొన్ని దినాలు, ఎన్ని దినాలని బైబిల్లో లేదు కానీ కొన్ని దినాలని మొదలుపెట్టి ఆ వార్త విన్నాడు. భర్తకు బాగులేదంటే భార్య కన్నీరిడిచి ప్రార్థన చేయదు, భార్యకు బాగులేదంటే భర్త కన్నీరిడిచి ప్రార్థన చేయడు. కుటుంబంలో ఎవరికైనా సమస్య వచ్చింది, శోధన వచ్చింది, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, అప్పులు అయిపోయారు, లేకపోతే వారు దిగజారిన ఆ యొక్క పరిస్థితిలోకి వెళ్ళిపోయారు, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయారు అనేటప్పుడు ఎవరు కూడా త్యాగం చేసి ఇలాంటి ప్రార్థన చేసే వ్యక్తులు ఈ రోజుల్లో కొరత అయిపోయారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉన్నారా మన మధ్య? ఇలాంటి దైవజనులు ఉన్నారా? ఇలాంటి బాధ్యత కలిగే వారు ఉన్నారా?
ఇలాంటి భారం కలిగే వారు ఉన్నారా? కానీ ఇశ్రాయేలీయులకు ఆ కష్టం వచ్చిందని తెలియగానే ఆ మాటలు విని దైవజనుడైన నెహెమ్యా ఏడుస్తూ ఉన్నాడు. ఆ దేశములో బహుగా ఏంటట, శ్రమను ప్లస్ నిందను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుల మీద నిందలేస్తూ ఉంటారు, దైవజనుల మీద అపనిందలు, శ్రమ కావాలి అని లేనిపోని పుట్టించడం. ఆ వ్యక్తి బాగానే ఉంటాడు, ఆ యవనాస్తుడు బాగానే ఉంటాడు, కానీ వాడి కొరకు చెడ్డగా ప్రకటన చేయడం, ఆ సంఘం కొరకు చెడ్డగా ప్రకటన చేయడం, ఆ కుటుంబం కొరకు చెడ్డగా ప్రకటన చేయడం, బైబిల్ పట్టి చర్చికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది భక్తి కాదు. దైవజనుడు అంటున్నాడు, వారి ద్వారా నాకు బహు శ్రమ, వారి ద్వారా నాకు బహు శోధన, ఇరుకులు, నిందలు, అవమానాలు అయినా పర్వాలేదు ప్రభువా, నీ సన్నిధిలో కన్నీరు విడిచి నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన అంగీకరించి ఈ ఇశ్రాయేలీలో ఉన్న శాప పాప దోషాలన్నీ కూడా కడిగివేయి ప్రభు అని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ పడిపోయిన ప్రాకారాలను దేవుడు తిరిగి కట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నీ కుటుంబంలో ఎవరికైనా సమస్య వచ్చేటప్పుడు, నీ బిడ్డల్లో ఎవరికైనా బలహీనత వచ్చేటప్పుడు, అనారోగ్యం వచ్చేటప్పుడు, కష్టాలు వచ్చేటప్పుడు, అది ఏదైనప్పటికైనా నీవు ఇటువంటి ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క అద్భుతాలను మీరు చూస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూస్తారు. ఆయన చేసిన మహోన్నతమైన అద్భుతాలను చూసి ఆనందాన్ని మరి తట్టుకోలేనంత సంతోషంతో మీ కుటుంబాలు భూమి మీద బ్రతుకుతాయి. హల్లెలూయా. అలా బ్రతకాలి అంటే మనం అనుదినము చేయు ప్రార్థనలలో ఈ 3 ప్రార్థనలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఇలాంటి ప్రార్థనలు మనలో ఉందా? ఇలాంటి గొప్ప కార్యాలు మనలో ఉన్నాయా? ఇటువంటి ఆలోచనలు మనలో ఉన్నాయా? ఇటువంటి సిద్ధపాటు మనలో ఉందా? ఇటువంటి ఆ భారము కలిగి కన్నీరు విడిచి ఏదైనా కష్టం వినేటప్పుడు ఉపవాసం ఉండి ఆయన పాదాల్లో కూర్చొని దివారాత్రులు ఆయన్ని ధ్యానించి స్తుతించి ప్రార్థించి ఆయన మనవి చేసేటప్పుడు తప్పనిసరిగా ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు, మన ప్రార్థనలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలను నీవు మరి నీ హృదయములో ఉంచుకొని మనం అలాగున నడవగలిగితే, అలాగున మనం జీవించగలిగితే, అలాగున మనం బ్రతకగలిగితే, అలాగున మనము ఆయన సన్నిధిలో గడపగలిగితే ఆయన యొద్ద నుండి ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గొప్ప దేవుని సన్నిధిలో వచ్చిన నీవు, కూర్చున్న నీవు, ప్రియ సోదరి సోదరుడా, ప్రియ తల్లి తండ్రి చెల్లి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు నిరుద్యోగ పరిస్థితితో, అప్పులతో, రుణాలతో పడిపోయి నలిగిపోతున్నావేమో, వాటి నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి ప్రార్థన జీవితం మనలో ఉన్నప్పుడు, అటువంటి ఉపవాస ప్రార్థన, అటువంటి కన్నీటి ప్రార్థన, అటువంటి వేదన దుఃఖము కలిగే ప్రార్థన మనలో ఉంటే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, తప్పనిసరిగా జవాబు అనుగ్రహిస్తాడు. నెహెమ్యా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వింటాడు. దావీదు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వింటాడు. యబ్బేజు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వింటాడు. యెహోషువ ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వింటాడు. దానియేలు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియుడా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థలములో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఈ వర్తమానము నువ్వు వినేటప్పుడు దేవుడు ఇంత గొప్ప కార్యం చేయగలడా? నిజంగా ప్రార్థిస్తే దేవుడు ఇలాంటి అద్భుతాలు చేస్తాడా? అవును, చేస్తాడు. ఆయన నువ్వు అడిగే ప్రతిదీ ఆయన ఇస్తాడు. నువ్వు ప్రార్థించి నువ్వు చేసే ప్రతి కార్యం ఆయన చేతుల్లో పెట్టి నువ్వు నిలబడితే ఆయన నిన్ను నిలబెట్టి పరిగెట్టించి నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఇలాంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క వాక్యములు సెలవిస్తుంది ప్రియులారా. దేవుని యొక్క మాటలు మనం వినాలి.
దేవుని యందే మన నిరీక్షణ ఉండాలి, దేవునితో మనం గడపాలి. అందుకే ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములో, దుఃఖ సమయములో, వ్యాధిలో, బాధలో సంరక్షించి కాపాడి ఆయన మనకి ఆశ్రయం ఇచ్చే దేవుడుగా, ఆదరించే దేవుడుగా. నిన్ను నీ కుటుంబం ఒంటరిగా చేశారా? నీ బంధువులు నిన్ను ఒంటరిగా చేశారా? నీకొచ్చే వ్యాధితో, రోగంతో నీ జీవితము ఒంటరి పరిస్థితి అయిపోయిందా? పర్వాలేదు, దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర కూర్చో, దేవునితో ఏడువు, దేవునితో ప్రార్థించు, దేవునితో దివారాత్రులు గడుపు. తప్పనిసరిగా దేవుడు నిన్ను బహుగా ఆదరించి ఆశీర్వదించి నిన్ను బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆయనతో కూడా మనం ఉంటే, ఆయన మాటను పట్టి మనం బ్రతుకుతే, ఆయన సన్నిధిలో మనము నివసిస్తే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాలం లేక ఈ పగటి కాలం లేక ఈ మధ్యాహ్న కాలం లేక కొర్నేలు మధ్యాహ్నమందు ప్రార్థించాడు. కొర్నేలు కుటుంబం మధ్యాహ్నమందు ఆయన సన్నిధిలో ఆయన కుటుంబం అంతా కూర్చొని వారు ప్రార్థించేటప్పుడు వారి ప్రార్థన ఏమైంది బాబు? దేవుడు ఆకాశము నుండి దేవుని దూతను పంపించి వారి ప్రార్థనలను పరలోకములో చేర్చి జవాబును అనుగ్రహించి దేవుడే సరాసరిగా మాట్లాడాడు. కొర్నేలు, కొర్నేలి, 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 అతడు నా ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు. చూడండి, ఇంటి కుటుంబం అంతటా భయముతో పాటు భక్తి కూడా ఉండాలి. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. ఒకటి ఉండి ఒకటి లేకపోయినా పని చేయదు, రెండు ఉండాలి. అతడు అతని కుటుంబంతో పాటు దేవుని యందు భయభక్తులు కలిగి వారు ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవుని స్తోత్రం కలుగును గాక. తేటగా చూశాడు, కళ్ళు మూసుకొని ఉండే. ప్రభువా, ఎంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చావా, మా కుటుంబాన్ని గుర్తించుకున్నావా, మా కుటుంబాన్ని ఆకర్షించావా, మా గృహాన్ని ఆకర్షించావా, మా స్థలాన్ని ఆకర్షించావా ప్రభువా. మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలన్నీ కూడా నీ సన్నిధిలో చేరిందనడానికి మేము గొప్ప ఆనందంతో, సంతోషంతో గంతులు వేసి
నాట్యము చేయుచున్నామని కొర్నేలు కుటుంబము దేవునితో ఒక నిబంధన మందాసం చేసుకున్నారు. అంతటితో దేవుడు ఆపేశాడా? నీవు ఇక్కడ చేసే ప్రతి ధర్మ కార్యాలను బట్టి నిన్ను పరలోకములో అత్యధికమైన ఆశీర్వాదాలతో నేను నిన్ను నింపానని ప్రభు మాట్లాడాడు. ప్రియులారా, అతడు దూత వైపు తేరి చూసినప్పుడు భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అప్పుడు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా డైరెక్ట్గా చేరిపోయింది. దేవుని స్తోత్రం. చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇలాంటి గొప్ప అద్భుతం చేసిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, డైరెక్ట్గా దేవుని సన్నిధికే ఆయన ప్రార్థన ధర్మ కార్యాలు చేరిపోయాయి. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రయాసపడుతున్నావు. ఈరోజు దేవుని యొక్క పరిచర్యకు నువ్వు ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించావు. నువ్వు చేసే ఈ పరిచర్య, నువ్వు పడుతున్న ఈ శ్రమ, నువ్వు చేస్తున్న ఈ మంచి కార్యము దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు, తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఆయన పరలోక రాజ్య సముఖములో ఆయన యొక్క గవినిని, ఆయన యొక్క తలాన్ని, ఆయన యొక్క కూర్చున్న సింహాసనమును కదిలించి భూమి మీదకి దించుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప అద్భుతమైన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. రాజులు ఎవ్వరు మనకు లేకపోయినా, అధికార బలం మనకు లేకపోయినా, ధనం మనకు లేకపోయినా, బంగారం లేకపోయినా, ఎండి లేకపోయినా, సొంత స్థలము లేకపోయినా, సొంత ఆదాయం లేకపోయినా, నీకు మంచి పని లేకపోయినా, ఉద్యోగము లేకపోయినా, ఏది లేకపోయినా, దేవాది దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తే చాలు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మనలో ఉన్న దేవుడు, మనతో కూడా ఉన్న దేవుడు మనలోకి వస్తే చాలు, కొర్నేలు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నా కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు. ఆయన సమస్తం ఇయ్యగలగడానికి సామర్థ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని సన్నిధిలో మనమన్నాం ప్రియులారా. అటువంటి దేవుని కృప, అటువంటి దేవుని సన్నిధి, అటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు వినుచున్న మీకును, వాక్యాన్ని సందేశాన్ని అందించిన దైవజనులు కుటుంబాలకును, సంఘాలకును, ఈ యొక్క మరి లైవ్లో చక్కగా పరిచర్య చేస్తున్న సహోదరుడు కుటుంబానికి సదా ఆ దేవుని కృప తోడై ఉండి నడిపించుడుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇమ్మానుయేల్ ప్రైర్ మినిస్ట్రీ తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన చెల్లి, తల్లి, బాగున్నారా? ఆనందంగా ఉన్నారా? సంతోషంతో ఉన్నారా? ఒకవేళ ఏ పరిస్థితిలో మీరు ఉన్నట్లుగా అయితే, ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ యొక్క స్క్రీన్ ద్వారా కనబడుతున్న వాటికి చక్కగా మీరు ఒకవేళ ఫోన్ చేయగలిగినా, లేక రాయగలిగినా, మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటామని ప్రభు పేరట వాగ్దానం చేస్తూ ఈ మాటలను అందిస్తూ, గాడ్ బ్లెస్ యు ఆల్. చివరి ఆశీర్వాద ప్రార్థనతో మనం దేవుళ్ళ ముందుకు సాగిపోద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి,
ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రత్యేకంగా నన్ను నిలవబెట్టి ప్రభువా, ఆయా సందర్భాల్లో ఆయా కుటుంబాల్లో ప్రభువా, ప్రవక్తలైన నాయన నిన్ను నమ్ముకున్న కుటుంబాల్లో చేసిన అద్భుతమైన ఆ మర్మం కలిగే మాటలన్నీ మా ద్వారా మీరు అందింపజేసి నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి వందనాలు ప్రభువా. దీని ద్వారా వింటున్న ప్రతి తల్లి, చెల్లి, తమ్ముడు, నాయన ప్రతి సహోదరులు, పిల్లలు, పెద్దలందరి నుండి మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వారికి ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, దీవెనకరంగా ఉండులాగున పడిపోయి కృంగిపోయిన కుటుంబాలతో ఉంటే ఈ వాక్యం వింటున్నప్పుడు వారు దిగ్గున లేచి బలమును పొంది ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించి నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.